నిన్న ఇది జరిగిన తర్వాత ఆయన స్పీచ్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఒక 1 or 2 hours స్పెండ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న ఆర్టిస్టులు అసలు ఈ ఫంక్షన్ కి ఎందుకు పిలిచారా, ఎందుకు వచ్చామా, ఈయన వస్తున్నారంటే మేము వచ్చేవాళ్ళం కాదు, ఇలాంటివి మాట్లాడిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో తెలియదు, ఎలాంటి బూతులు వస్తాయో తెలియదు, ఏకవచనంతో మమ్మల్ని ఏమంటారో తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే లేడీ ఆర్టిస్టులు కూడా వచ్చారు అక్కడ. రోజా గారు, రవలి గారు అదే టైంకి వచ్చారు. రోజా గారిని కూడా నిన్ను పరిచయం చేసిన కూడా నేనే. మనం ముఖ్యంగా ఆడవాళ్ళని దాన్ని దీన్ని అని అన్నం తొందరగా వాడం, ఎంత చనువు ఉన్నా గానీ వాడం. అలాంటిది ఒక రోజాని, ఒక ఆమనిని, ఒక రవలిని అట్లా ఏకవచనంతో సంబోధించినప్పుడు వాళ్ళు చాలా చాలా బాధపడి ఉంటారు, ఫీల్ అయ్యి ఉంటారు. ఏకవచనంతో సంబోధించడంలో ఏం పర్వాలేదు. వాళ్ళు ఆయన ముందు సీనియర్ యాక్టర్ ఆయన. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తనతో పనిచేసిపోయినటువంటి వాళ్ళే, ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు. అది పర్సనల్ బాండ్, అంటే పర్సనల్ బాట్లు. కాబట్టి సభలో రోజా సరదాగా మాట్లాడటం వేరే, దీన్ని ఇంట్రడ్యూస్ చేసినేనే, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినేనే, అది ఇది అని మాట్లాడినటువంటి పదజాలం అనేటువంటిది సభా మర్యాద కాదు. చూసే వాళ్ళకు కూడా వాళ్ళ పట్ల ఒక సదభిప్రాయం ఉండేటువంటి అవకాశం లేదు. ఆయన ఎంతగా వాళ్ళ ద్వారా పరిచయం అయినప్పటికీ, ఆయన ప్రోత్సాహంతో పరిచయం అయినప్పటికీ కూడాను ఇట్స్ నాట్ రైట్, ఓకే, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్.